వసతి దీవెన అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి. సో ఇదే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా, అలాగే విదేశీ విద్యా దీవెన కూడా ఇచ్చే కార్యక్రమం జరిగిందన్నమాట. గతంలో గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఫీజు కట్టడం జరిగిందన్నాడు ఒక పిల్లోడికి. దానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయనకు సీట్ వచ్చిందని చెప్పేసి అంత ఫీజు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే విద్య పైన, ఎందుకంటే విద్య ఉంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది, భవిష్యత్తు వాళ్ళదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా నమ్మినారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున విద్య పైన ఫోకస్గా చూసి చేయడం జరిగిందనమాట. సో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కలిస్తే దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పేసి గొప్పగా డిఎస్సి, అలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము లేకపోతే అని చెప్పేసి చెప్పి బీరాలు బలికి గొప్పలు చెప్పి వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకు మొండి చేయి చూపించడం నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. ఇంతవరకు మెగా డిఎస్సికి మొదటి సంతకం అని చెప్పేసి పెట్టి దాని ఆచరణ చేసిన పరిస్థితికి లేదన్నమాట. సో ఎంత దారుణం. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఓపిక ఉన్నంతసేపే ఓపిక ఉంటారు. ఓపిక ఎప్పుడైతే నశిస్తుందో ఖచ్చితంగా చొక్కాలు పట్టుకునే కార్యక్రమం త్వరలోనే ఉంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అరియర్స్ అంతా మొత్తం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మేమంతా కూడా గట్టిగా చెప్తూ, సో ఇప్పుడు ర్యాలీలు, రిప్రజెంటేషన్ వరకే మేము ఇవ్వడం జరుగుతుంది, డిమాండ్ నోటీస్ వరకే ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. సో డెఫినెట్గా ఎందుకంటే ఈ ప్రభుత్వం నిజంగా దారుణమైనగా పరిపాలిస్తుంది అన్నమాట. సో ఒట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా హింస చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదన్నమాట. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది. రాకపోతే మేము బుద్ధి చెప్పే కార్యక్రమం, ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం. ఇంతకుముందు చెప్పి సమావేశాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కొనసాగిస్తాను అని చెప్పారా లేదా? ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్ని రకాల బకాయిలు కూడా ఈ సంవత్సరంతో కలిపి 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే బడ్జెట్లో ఎంత పెట్టారండి? 2,000 చిల్లర. ఎక్కడ సాధ్యపడుతుంది? మంచి ప్రభుత్వం అని చెప్పి డప్పు కొట్టుకోవడం కాదు. మంచి ప్రభుత్వం అంటే పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు, ఎన్నికల సభల్లో చెప్పినట్టు, ఎన్నికల హామీలు ఇచ్చినట్టు యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలతో పాటు లేకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారే, ఏమైపోయింది ఆ హామీ? చెప్పింది మీరేగా. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ సభలో పురంధరేశ్వర్ గారు ఉన్నారు. ముగ్గురు కలిసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ గురించే మేము ఈరోజు మాట్లాడుతూ ఉంది. మీరు ఇచ్చినటువంటి మాట తప్పారు. మాటలు చెప్పడం తప్పడం మీకు మామూలుగానే అలవాటు. ఎందుకని అడుగుతున్నామంటే 3 ప్రధానమైనటువంటి సమస్యలు. ఫీజుని రీయింబర్స్మెంట్ చేయాలి, యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో వైద్య విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని అనేక రకాలమైనటువంటి భ్రమల్లో ప్రజలను ముంచెత్తినారు. వాళ్ళకు తెలుసు న్యాయమైనటువంటి పోరాటం చేస్తే వాళ్ళు గెలవలేమనేది తెలుసు. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి ఈ అబద్ధాల వల్ల సామాన్య ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనందంగా ప్రతి ఒక్క కుటుంబానికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అందేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 లక్షల పైన ఇస్తామనేటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక రాగినయా పైసా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వకపోగా అనేక రకాలమైనటువంటి భారాలు మోపినటువంటి ఘనత వీళ్ళకుంది. పోయిన 5-6 నెలల్లో చూస్తే విద్యుత్ ఛార్జీలన్నీ అత్యధికంగా పెంచారు. రెవెన్యూ ల్యాండ్స్ యొక్క వాల్యూలు విపరీతంగా పెంచారు.
గతంలో కంటే ఇప్పుడు దాదాపు 30-40% భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు. అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే 1,00,000 కోట్ల పైన ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రం ఈ గడిచిన 10 నెలల్లో అప్పు చేసింది. మరి ఇంత అప్పులు చేసి ఈరోజు సామాన్య ప్రజలకు ఎక్కడైనా మేలు జరిగిందా అని చెప్పి ఆలోచన అందరూ కూడా చేయాలి. ఎంత ఘోరము, ఎంత నీచము. మా ప్రసాద్ రెడ్డి గారు, రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు చీటింగ్ కేసు 420 కేసు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద వెంటనే బుక్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది వంచన, ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు. ఈ చదువులకు సంబంధించి మిగతా విషయాలన్నీ అందరూ మాట్లాడారు. నేను ఒకటే ఒక విషయం వైద్య విద్య గురించి మాట్లాడదలుచుకున్నా. దాదాపు 750 సీట్లు అనేక మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే అవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు పీపీపీ మోడల్ కింద ఇవ్వడం, ఇది ఏ రకంగా న్యాయం అని చెప్పి చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా. మాట్లాడితే విధ్వంసం అంటావు, మాట్లాడితే అరాచకం అంటావు, మాట్లాడితే అన్యాయం అంటావు, మాట్లాడితే అవినీతి అంటావు. గడిచిన 10 నెలల్లో నువ్వు సాధించింది ఏంది, నువ్వు చేసింది ఏంది ఒకసారి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు సాధించింది ఏంది? ఎక్కడ పోయి మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బూతులు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు. ఈ పార్టీ అంతా రౌడీల పార్టీ అని చెప్పి విష ప్రచారం చేశావు. ఈరోజు నువ్వు చేసేటువంటి చర్య ఒక్కసారి ఆత్మాలోచన చేసుకో. ఒక మహిళ నీచంగా కూర్చొని పబ్లిక్గా ఇట్లా తొడగొట్టి నా కొడకల్లారా అంటే ఆ వ్యక్తికి తీసుకొని పోయి ఎమ్మెల్సీ కట్టబెట్టడం అంటే ఏ సంస్కృతిని నువ్వు పెంచుతున్నావు, ఏ సంస్కృతిని నువ్వు పోషిస్తున్నావు? నువ్వు జవాబు చెప్పాలి ముందు. ఇదేనా నువ్వు పెంచాలనుకునేటువంటి సంస్కృతి? ఒక మహిళ చాలా గౌరవంగా బతుకుతారు మన రాష్ట్రంలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా మహిళలను పూజించేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. అటువంటి మహిళ బహిరంగ మీటింగ్లో తొడగొట్టి నా కొడకల్లారా ఈడ్చి తన్నుకుంటూ కొడతామని చెప్పినటువంటి మహిళకు నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే ఏ రకమైనటువంటి సంకేతాలు నువ్వు పంపుతున్నావు, ఏ రకమైనటువంటి మెసేజ్ నువ్వు పంపుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. రీఎంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకు సంబంధించి కానీ లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని వాటికి దాదాపు 8,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు మొదలుపెట్టి 5 పూర్తి చేసి ప్రారంభించి ఈరోజు ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి 750 నూతనంగా మెడికల్ సీట్లు ఈరోజు రాష్ట్రంలో లభ్యం అవుతా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కృషి. అటువంటిది మిగిలినటువంటి కాలేజీలని మిగిలిన 12 కాలేజీలు పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం అది పట్టించుకోకపోగా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అది ప్రభుత్వ మెడికల్ కళాశాలగా కొనసాగాలి, ప్రభుత్వమే దానికి డబ్బులు కేటాయించాలి, వాటిని పూర్తి చేయాలి, నూతనంగా కొత్త సీట్లని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలని కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికన్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి సంబంధించినటువంటి వారి పార్టీలతో కలిసినటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీలు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మరొకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. తీరా ఇప్పుడు చూస్తే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి విధంగా గతంలో అనేక సందర్భాల్లో ఆయన 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా, 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏ రోజు ఇచ్చినటువంటి మాట మీద నిలబడినటువంటి దాఖలాలు లేవు. అయినా సరే పాపం ప్రజలు నమ్మి ఓట్లేసి మోసపోయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పార్టీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భం ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజల పక్షాన పోరాటం చేయాలని, ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యువజన శ్రామిక రైతు
కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యువత పక్షాన ఈరోజు నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గతంలో రైతుల పక్షాన పోరాటం చేశాం, రాష్ట్రంలో పెరిగినటువంటి విద్యుత్ ధరల మీద పోరాటం చేశాం, ఇప్పుడు యువత పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, పేదవాడి పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మరింత ముందడుగు వేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలు అయిన తర్వాత, ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విల్ బి వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అనేటువంటి మాట ఏదైతే చెప్పారో ఆ మాట కట్టుబడి ప్రజల పక్షాన ప్రజల తల్లిదండ్రుల ఆవేదన కావచ్చు, యువత యొక్క ఆవేదన కావచ్చు, పేద ప్రజల యొక్క ఆవేదనని ఈరోజు కూటమి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 5 త్రైమాసికాలు రూపాయి చెల్లించకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆన్గోయింగ్గా జరిగే ప్రోగ్రాం. అది దాన్ని ఈ 10 నెలల కాలంలో మాటలతో నచ్చజెపుతూ ఫీజులు కట్టకుండా విద్యార్థులంతా కూడా రోడ్డు మీద పడే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరుని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా మెడికల్ సీట్లు ఉచితంగా రావాలి, వాళ్ళకి మెడికల్ సీట్లు చదువుకోవాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తూ సుమారు 80%, 90%, 70% పూర్తి అయిపోతే వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసి అమ్ముకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదే ఎన్నికల ముందు ఏం చెప్పారు, ప్రతి జనవరి 1 మేము మెగా డిఎస్సి పెడతాము, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి జనవరి 1 అయిపోయింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్చికి వచ్చాం, కానీ ఏ ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలన్నింటినీ కూడా నిలదీసే విధంగా తల్లిదండ్రుల పక్షాన కావచ్చు, విద్యార్థుల పక్షాన కావచ్చు, యువత పక్షాన కావచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వాళ్ళకి తోడుగా ఉంటాం. ఆ హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హామీని దొంగలో తొక్కి తూచని కేవలం ఎన్నికల ముందు హామీలు అనేది మా ఓట్ల కోసమే తప్ప ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కాదన్నట్టుగా ఇవాళ ఏరు దాటి తెప్ప తగిలేశారు. దానిలో భాగంగా రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగులను, నిరుద్యోగుల్ని ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా చీట్ చేసి, మోసం చేసి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 10 నెలలు గడవక ముందే ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చాయో వైఎస్ఆర్ పార్టీ పిలిపిస్తే మీరే ఆలోచించుకోండి. మీ నిరుద్యోగ భృతి ఏమైంది? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, కనీసం బడ్జెట్లో కూడా ఎందుకు చూపించలేదు? అంటే ఇవ్వం అని చెప్పడమే కదా. ఫీజు రియంబర్స్మెంట్ పేరెత్తితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఈ దేశంలో తొలిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ తర్వాత ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన తర్వాత సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. టోటల్గా ఫీజు అంతా కూడా రియంబర్స్ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇవాళ దాన్ని నీరుగార్చి ఏ రకంగా ఈరోజు ఎంత అసహ్యంగా దాన్ని తయారు చేశాడు. రామారావు గారు పార్టీలు లాక్కుని, ఆశయాలను లాక్కుని, అవన్నీ తొంగలో తొక్కి రామారావుకు వెన్నుపోటు పొడిచినట్టుగానే ప్రజలకు కూడా ఇవాళ కసామని వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇద్దరూ పొడిస్తే చాలదేమో అని చెప్పని మరొకరిని తోడుగా తెచ్చుకుని అతనికి ఒక కత్తిచ్చి జనాల్ని అదే పనిగా కసా వెన్నుపోట్లు పొడుస్తూ ఇవాళ 11 లక్షల మంది పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు గొంతు కోసేటువంటి పరిస్థితి. 7,300 కోట్ల బకాయిలు చెల్లించకుండా కాలేజీలకి కట్టాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కింద కట్టాల్సినటువంటి 7,300 కోట్ల రూపాయలు చెల్లించకుండా సిగ్గు మాలినతనంగా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి పేరు గొప్ప ఊరు దెబ్బ అని
3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టానని చెప్పని సంకల జబ్బలు జరుచుకుంటారు. కానీ దాంట్లో హామీలకి కేటాయింపులు ఉండవు. ఆఖరికి పేద మధ్యతరగతి వర్గాల పిల్లల ఫీజులకు కట్టాల్సినటువంటి సాలీన 3,900 కోట్ల రూపాయలు బకాయిలుంటే, ప్రతి సంవత్సరం ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటే